ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ జగన్మాత శక్తియే నమః. అందరికీ నమస్కారం. ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే విధంగా మీరు చేశారు అంటే, మీరు సమాజంలో ఎవరినైతే కోరుకుంటున్నారో, ఎవరైతే మీకు కావాలనుకుంటారో వారు మిమ్మల్ని విడిచి క్షణం కూడా ఉండలేరు. వారు మీతో జీవితాంతం మంచి ప్రేమ ఆనందం కలిగి ఉంటారు. అంటే మీరు పలానా వ్యక్తి నా మాట వినాలి అని మీకు మనసులో ఉందనుకోండి, లేదా వారు మీకు అనుకూలంగా ఉండాలి అని మీ మనసులో ఉందనుకోండి, మీరు ఆలస్యం చేయకుండా ఈ చెట్టు వద్దకు వచ్చి ఈ విధంగా మీరు చేయండి. నేను చెప్పబోయే విధంగా మీరు తూచా తప్పకుండా పాటించండి. ఇక మీరు అనుకుందే తడవుగా ఆ వ్యక్తి ఎంతటి మొండి వ్యక్తి అయినా సరే మీతో చాలా ప్రేమగా ఉంటారు. స్త్రీ పురుషులు ఎవరైనా కానివ్వండి, చాలా అనుకూలంగా ఉంటారు, చాలా ప్రేమగా ఉంటారు. మరి మీకు ఒక ఆలోచన రావచ్చు, ఏంటండి ఇంత శక్తివంతంగా ఉంటాయా అంటే, మన సంకల్పం అనేది ఎంత నిష్ట నియమములతో ఎంత బలంగా ఉంటే అంత బలంగా మన యొక్క కోరికలు నెరవేరుతాయి, మన సంకల్పం సిద్ధిస్తుంది. కాబట్టి దేన్ని కూడా మనం తీసి పడేయకూడదండి. మూలికా తంత్రాలు చాలా శక్తివంతంగా ఉంటాయి. ఏదైతే మనం కోరుకుంటామో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఈ మూలికలు మనకంత సహాయం చేస్తూ ఉంటాయి. చాలామంది ఏమనుకుంటారంటే, ఈ ప్రకృతిలో కనిపించే ఇవన్నీ పిచ్చి మొక్కలే కదా అనుకుంటూ ఉంటారు. పిచ్చి మొక్క అంటూ ఈ ప్రకృతిలో కనిపించేది ఏది లేదండి. అన్నీ ఔషధోపయోగంలే, అన్నీ ఔషధ మొక్కలే. ఎన్నో రకాల మొండి సమస్యలకి ఈ ఔషధ మొక్కలు పనిచేస్తూ ఉంటాయి. అలాగే ఇంకొక మాట చెప్పాలంటే, ఇవి ఔషధోపయోగములే కాకుండా ఆధ్యాత్మిక పరంగా మన యొక్క జీవిత జాతక సమస్యలకు పనిచేస్తూ ఉంటాయి. అలాగే ఈ మూలికలు అనేవి చాలా శక్తివంతంగా కలిగి ఉంటాయి. మీరు గమనించండి, పూర్వకాలంలో మంత్రగాళ్ళు, మూలికా వైద్యులు, భూత వైద్యులు ఎవరైతే ఉన్నారో వారి చేతులకి కొన్ని కడియాలు ఉంటాయి. అంటే ఒక తీగతో చేసిన కడియాలు, ఒక చెట్టు తీగతో. మరి ఇవన్నీ కూడా ఆకర్షణ శక్తిని కలిగి ఉంటాయి. మరి ఆ రహస్యాన్ని ఈ యొక్క వీడియోలో మీకైతే చెప్పబోతున్నాను. మీరు గమనించండి, వారి యొక్క మణికట్టుకు కానీ, వారి యొక్క చేతి అంటే భుజం దగ్గర కానీ ఒక తీగతో చేసిన ఉంటాయి. అవి ఏంటంటే ఎదుటివారిని ఆకర్షిస్తుంటాయి. అలాగే వీరు చేస్తున్న మంత్రతంత్ర యంత్రాలు ఇవి పారేలా చేస్తుంటాయి. వీరు ఒక యంత్రం వేశారనుకోండి అది పారుతుంది, వీరు ఒక మంత్రం వేశారనుకోండి పారుతుంది, ఒక తంత్రం చెప్పినా అది పారుతుంది. కాబట్టే పలానా ఆయన దగ్గరికి వెళ్తే మాకు మంచి జరిగింది అని మనం పూర్వకాలంలో అనుకుంటూ ఉంటాం. అంటే ఇప్పుడు అంత నిష్టగా ఎవరు లేరనుకోండి, కానీ ఆ రోజుల్లో వారు చేసిన రహస్యాన్ని మీకు చెప్పబోతున్నాను. మరి మీరు కూడా వారిలాగా మీరు చేసినట్లయితే అదేంటో చెప్తాను. సమాజంలో ఉన్న ఎవరైనా సరే, ఎంతటి మొండివారైనా సరే, స్త్రీ పురుషులు ఎవరైనా సరే మీ యొక్క మాట వింటారు. మరి ఇది అధర్మం కదండి అంటే, అధర్మం ఏమీ లేదు. ధర్మం కోసం మాత్రమే దీన్ని చేయాలి. మీలో న్యాయం ఉండి, మీలో ధర్మం ఉండి, మీలో ఏ తప్పు లేకుండా ఉన్నట్లయితే చేయొచ్చు. అంతేగాని స్వార్థంగా ఎదుటి వాళ్ళ మీద కక్షతో వాళ్ళు మా మాట వినాలి అని అట్లా చేయడం తప్పు. అదే అధర్మం. అధర్మం కోసం ఏమి చేసినా ఆ పని చెయ్యవు. మీలో న్యాయం ఉండి, మీరు నిజంగా మానసికంగా బాధపడుతూ, వారంటే ఇష్టం ఉండి, లేదంటే వారు మిమ్మల్ని మోసం చేసి మీరు బాధపడుతున్నట్లయితే మీరు చేయొచ్చు. కానీ అధర్మంగా చేయొద్దు. ధర్మంగా చేయండి. ఖచ్చితంగా విజయం అనేది మీ సొంతం అవుతుంది. మీరు అనుకున్న సమయానికి ఖచ్చితంగా మీకు ఫలితం వస్తుంది. అలాగే నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే, ప్రతి వీడియోలు చెప్తున్నా, మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యతో బాధపడుతున్నట్లయితే దయచేసి వీడియో కింద కామెంట్ అయితే రాయండి. మీ కామెంట్ని పరిశీలించి నేను మంచి పరిహారాన్ని మీకైతే ఖచ్చితంగా, అనారోగ్య సమస్యలు, ఆర్థిక జీవిత జాత సమస్యలు, అన్ని సమస్యలు కూడా నేను పరిష్కారాలు అయితే చెప్తాను. ఇప్పుడు ఒకసారి మీరు చూడండి. ఇవన్నీ కూడా మీరు సూక్ష్మంగా నిశితంగా పరిశీలించినట్లయితే అన్నీ కూడా చూడండి తీగ జాతి మొక్కలే. చూసారా తీగని? ఇదండి ఈ చెట్టు. దీన్ని దూసరి తీగ అంటారు. దీని గురించి నేను గతంలో చాలా వీడియోలు చేశాను, ప్రస్తుతం కూడా చేస్తున్నాను. దూసరి తీగ అంటారు దీన్ని. ఇది ఎన్నో రకాల మొండి రోగాలను సైతం తగ్గిస్తుంది. ఈ దూసరి తీగ అనేది ఒక ఆకర్షణ శక్తికి దీన్ని వాడుతూ ఉంటారండి. తంత్ర పూజల్లో, వశీకరణ పూజల్లో ఈ దూసరి తీగని వాడుతూ ఉంటారు. దీన్ని సిబ్బి తీగ, గరుడు తీగ అని కూడా అంటారు.
మరి ఎదుటివారు మన మాట వినాలి అనుకున్నప్పుడు ఆదివారం అమావాస్య రోజున ఈ చెట్టు వద్దకు మీరు రండి. స్త్రీ పురుషులు ఎవరైనా కానీ, ఈ తీగ చెట్టు కాదు తీగ అనుకోవాలన్నమాట. తీగ జాతి మొక్క పొలాల్లో ఇది ఈ పొలం నుండి అదేనండి పాకుపోయి ఉంటుంది. ఆదివారం అమావాస్య రోజు ఈ చెట్టు వద్దకు వచ్చి ఈ చెట్టు మొదలు ఎక్కడుందో ఆ మొదలు భాగంలో నీళ్లు పోయండి. తర్వాత చెట్టు పైన ఈ ఈ తీగ పైన పసుపు నీళ్ళతో శుద్ధి చేయండి. తర్వాత ఈ యొక్క తీగకి మీరు 3 రకాల పదార్థాలు, అంటే 1 మీరు ఇష్టంగా తినే పదార్థం, 2 ఎవరైతే మీ మాట వినాలి అనుకుంటున్నారో వాళ్ళు ఇష్టంగా తినే పదార్థం, 3 మీకు ఒక నచ్చిన పదార్థం. ఈ 3 పదార్థాలని నీచు పదార్థాలు కాకుండా ఈ 3 పదార్థాలని మీరు ఈ చెట్టు యొక్క మొదలు భాగంలో అరిటాకు కానీ ఇస్తరాకు కానీ తమలపాకు కానీ పెట్టి నైవేద్యాన్ని పెట్టండి. పెట్టి 18 ప్రదక్షిణలు చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి. 18 తగ్గకుండా. చెప్తున్న సమయంలో మీ మనసు అంతా దీనిపైనే నిమగ్నమై ఉండాలి. వేరే ఆలోచనలు రాకూడదు, అలజడులు ఉండకూడదు, భయాలు ఉండకూడదు, మనం ఏదో చేస్తున్నామన్న తప్పు ఉండకూడదు. ఎందువల్లంటే నేటికి కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ చెట్టుకి పూజలు చేస్తూ ఉంటారు. సాధకులు, గురువులు, మంత్రగాళ్ళు, మూలికా వైద్యులు పూజలు చేస్తూ ఉంటారు. కాబట్టి మీరు భయం లేకుండా ఈ చెట్టుకి ప్రదక్షిణ చేసి మీరు పూజ చేయండి. తర్వాత ఈ చెట్టు యొక్క తీగ భాగాన్ని మీరు కనీసం 3 మూరలు ఉన్న ఈ మొక్కని మీరు తీసుకోండి. 3 మూరలు బాగా గుర్తుపెట్టుకోండి. 3 మూరలకు తగ్గకుండా, కొంచెం పెరగకుండా 3 మూరల మొక్కను తీసుకొని దానికి ఈ ఉన్న ఆకులు మొత్తం దూరిసేసేయండి. ఆకులు మొత్తం తీసేసేయండి. తర్వాత దీన్ని తీసుకువెళ్ళి మీరు మొత్తం ఒక గాజులాగా చుట్టేసి దీన్ని పసుపు నీళ్ళల్లో 3 రోజుల పాటు నానబెట్టండి. 3 రోజుల పాటు పసుపు నీళ్ళల్లో ఒక పాత్రలో పసుపు వేసి అందులో నీళ్లు పోసి అందులో ఈ కడియాన్ని, అంటే గాజులాగా ఉన్న ఈ కడియాన్ని పెట్టేసి మూత పెట్టేసి ఎవరు తాకని, ఎవరు చూడని ప్రదేశంలో 3 రోజుల పాటు మీరు అలాగే ఉంచండి. తర్వాత 4వ రోజు ఈ యొక్క కడియాన్ని తీసేయండి. తీసిన తర్వాత ఈ పసుపు నీళ్ళని మీ ఇంటి చుట్టుపక్కల ఏదైనా సరే ఒక పచ్చని చెట్లు, 2 చెట్లు కలిసి ఉండాలి. పచ్చని చెట్లు, ఉదాహరణకి వేప చెట్టు, రావి చెట్టు కలిసి ఉంటుంది. అలాంటి ప్రదేశాల్లో కానీ లేదా ఏదైనా 2 చెట్లు మొదళ్ళు వేరు భాగాలు కలిసి ఉన్న చోట, కలయిక ఉన్న చోట అక్కడ మీరు ఈ పసుపు నీళ్ళు పోసేయండి. తర్వాత మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా కానీ ఊర పిచ్చుకలు ఉన్నట్లయితే ఆ ఊర పిచ్చుకలకి నానబెట్టిన గింజల్ని ఆ రోజు సాయంత్రం వేయండి. నానబెట్టిన గింజల్ని తర్వాత మరుసటి రోజు ఈ యొక్క కడియాన్ని తీసుకొని దీన్ని మీరు 3 ముక్కలు చేసేయండి. కడియాన్ని 3 మూరలు తీసుకున్నాం కదా, 3 ముక్కలు చేసేయండి. 3 ముక్కల్ని 3 గాజులుగా చుట్టేయండి. ఒక గాజుని మీ యొక్క ఇంటి గుమ్మానికి కట్టండి. ఒక గాజుని మీ దగ్గర హ్యాండ్ బ్యాగుల్లో కానీ పర్సనల్గా మీ దగ్గర పెట్టుకోండి. 3వ గ్లాసుని మీ యొక్క ఇంటి లోపల పెట్టుకోండి. ఇంటి లోపల 1, ఇంటి గుమ్మానికి 1, మీ దగ్గర 1. ఈ రకంగా పెట్టుకొని తర్వాత నవధాన్యాలను తీసుకోండి. నవధాన్యాలను తీసుకొని ఎక్కడైనా వేప చెట్టు కనిపించినట్లయితే వేప చెట్టు చుట్టూతా 9 ప్రదక్షిణలు చేస్తూ, 9 నవ ప్రదక్షిణలు చేస్తూ ఒక్కొక్కసారి ఒక్కొక్క ధాన్యాన్ని మీరు జార విడుస్తూ ఉండండి. తర్వాత దీన్ని మీ యొక్క చేతికి కట్టుకుంటూ తరచూ కూడా ఎవరైతే మీకు కావాలి అనుకుంటూ ఉన్నారో వారిని మీరు తలుస్తూ కోరుకుంటూ ఉండండి. ఈ విధంగా కనుక మీరు చేశారు అంటే ఖచ్చితంగా సమాజంలో మీరు ఎవరినైతే కోరుకున్నారో, ఎవరైతే మీకు కావాలి అని ఉందో వాళ్ళు ఖచ్చితంగా మీ మాట వింటారు, మీకు అనుకూలంగా ఉంటారు, మీతో ప్రేమగా ఉంటారు. ఇది వాస్తవం, యథార్థం. మరి ఏంటండి ఇంత పవర్ ఇందులో ఉందంటే, మీరు ఇక్కడ నవధాన్యాల్ని వేప చెట్టుకు వేయటం, అలాగే 2 కలయిక ఉన్న చెట్లలో పసుపు నీళ్ళు మీరు పోయటం, అలాగే ఊర పిచ్చుకలకి దానా వేయటం, అలాగే ఇక్కడ మీరు చేస్తున్న 3 ముక్కల్ని 3 కడియాల్లా చేసుకొని ఇంటి లోపల, ఇంటి గుమ్మానికి మీ దగ్గర పెట్టుకోవటం, ఇవన్నీ ఒకదానికి సంబంధం ఉన్న మూలికా తంత్రాలు. వీటి వెనక ఒక రహస్యం అయితే ఉంది. వీటి వెనక ఉన్న ఈ పరిహారంలో వెనక ఉన్న రహస్యాల్ని మీకు అవకాశం ఉంటే గతంలో నేను మన పాత వీడియోలో మీకు వివరంగా చెప్పేవాడిని. కానీ ఇక్కడ సమయం లేకపోవడం వల్ల మీకు చెప్పలేకపోతున్నాను. తర్వాత అవకాశాన్ని బట్టి వీటి వెనకున్న రహస్యాన్ని చెప్తాను. ఈ విధంగా ఎవరైతే చేస్తారో సమాజంలో మీరు కోరుకున్న వాళ్ళు ఖచ్చితంగా మీ మాట వింటారు, మీకు అనుకూలంగా ఉంటారు. జీవితాంతం మీరు ఏదంటే అదే మీతోనే ప్రేమగా ఉండి మీకు అనుకూలంగా ఉంటారు.
నిష్ట నియమాలతో చేయండి. ఇది పరిహారం పూర్తయ్యేదాకా నీచు పదార్థాలు తినకుండా తాగకుండా ఉంటే చాలా మంచిది.